ఇక ఏపీ ప్రజలు కొన్ని విషయాలను ఇక నుంచి మర్చిపోవాల్సిందేనా? అంటే ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్ తీసి తమ పరిధిలోనే వాలంటీర్‌కి చెప్పుకునే వెసులుబాటును, సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలను కూడా మర్చిపోవాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇదొక్కటే కాదు, తమకు ఏ పత్రాలు అవసరమైనా, ఏ సమస్య వచ్చినా పొరుగున ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లే పరిస్థితి ఇక నుంచి ఉండదు. ఇక ఏ అవసరం వచ్చినా తమ పరిధిలోనే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందేనని కూడా చెబుతున్నారు. దీనికి కారణం జగన్ హయాంలో తీసుకొచ్చిన 2 కీలక వ్యవస్థలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇక దీని వెనక సీఎం చంద్రబాబు లేకపోవచ్చు, కానీ కూటమి పార్టీలకు కూడా ఈ 2 అంశాలు నచ్చటం లేదని తెలుస్తుంది. ఇక వాలంటీర్లను, అలాగనే గ్రామ వార్డు సచివాలయాలను కొనసాగించడం కూటమిలోనే ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తుంది. ఇక 2019 అక్టోబర్లో జగన్ వాలంటరీ వ్యవస్థ, అలాగనే సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చారు. ఇవి 2 కూడా ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేశాయి. అంతేకాదు, రాజకీయాలకు అతీతంగా తమకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వాలంటీర్లకు ఫోన్ చేయటం, ఏ పత్రం కావాలన్నా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళేవారు. ఒక్కొక్కసారి వాలంటీర్లకే చెప్పేవారు. దీంతో ఆయా పనులు అయిపోయేవి. ఇక పెన్షన్లు, ఇతర పథకాలకు కూడా నాయకులతో సంబంధం లేకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిని పక్కన పెట్టేయాలని కూటమి పార్టీలతో సహా టీడీపీ క్షేత్రస్థాయి నాయకులు కూడా పట్టుబడుతున్నారు. ఇక దీనికి కారణం ప్రజలకు తమకు మధ్య ఉండే రాజకీయ సంబంధం తెగిపోతుందని, దీంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక దీనికి వైసీపీ వారే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎంత చేసినా ప్రజలకు, నాయకులకు మధ్య సంబంధాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, కాబట్టి ఈ 2 వ్యవస్థలను పక్కన పెట్టేయాలన్నదే వారి సూచన. దీంతో చంద్రబాబు ప్రస్తుతానికైతే ఆలోచనలో పడ్డారు, కానీ కొనసాగటం మాత్రం కుదిరేలా లేదు.